ప్రియమైన స్నేహితులందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఒక చిన్న మనవేంటి అంటే, ఈ వీడియోలు మీరు చూస్తున్నప్పుడు దయచేసి స్కిప్ చేసి చూడకండి, అనాలోచనగా చూడకండి, ఆధ్యాత్మిక కోణంలో చూడండి. దేవుడు ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరుస్తాడని, మాతో మాట్లాడుతున్నాడని విశ్వసించి వినండి. ఈ వీడియోని చూడండి, మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు. మీరు విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు విని బలపడాలని, మీరు విని ప్రభు రాకడకు సిద్ధపడాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాం. దయతో ఎవ్వళ్ళు స్కిప్ చేసి అనాలోచనకు చూడొద్దని మనం చేస్తూ ఉన్నాను. భక్తితో చూసి దేవుడిచ్చి ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంచెం లెంతగా ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి కొన్ని వీడియోలు షార్ట్గా ఉంటాయి, కొన్ని వీడియోలు కొంచెం గంట ఉండొచ్చు. అయినప్పటికీ మీరు స్కిప్ చేసి చూస్తే, ఫాస్ట్గా వెళ్ళి చూస్తే ఏమీ అర్థం కాదు. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా శ్రద్ధగా చూడండి. అనేకమైన నూతన విషయాలు మీరు తెలుసుకోండి. ప్రభు రాకడకు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. దేవుని వాక్యం మనం ఎంత శ్రద్ధగా నేర్చుకుంటామో అన్ని ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, ప్రతిరోజు నేర్చుకోవాలి. ప్రతిదినం వాక్య ధ్యానం చేయడం, ప్రార్థన చేయడం క్రైస్తవుని యొక్క లక్షణం. క్రీస్తుతో ఉండేవాళ్ళు ఈ రెండు కూడా జరిగిస్తారు. ఈ ఉదయకాలాన దైవ గ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను, మీరందరూ గమనించండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకుకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. యేసుప్రభు వారికి చాలా సన్నిహితుడు. యేసుప్రభు వారిని ప్రశ్నించడానికి కూడా ఏమాత్రం భయపడక అన్ని చాలాసార్లు ప్రశ్నించినటువంటి వాడు. ఒక్కసారిగా అమాంతంగా పిలుపుకు లోబడి ఒకేసారి ఆయన పిలిచిన వెంటనే చేపల్ని, దోణెలను వదిలిపెట్టి ఆయన వెంబడించిన వాడు పేతురు. ఈ పేతురు గారికి దేవుడిచ్చిన కృప ఏంటంటే, 2 పత్రికలు రావడానికి పేతురు గారికి దేవుడు కృపనిచ్చాడు. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా పేతురు గారు రాసినటువంటి 2 పత్రికల్లో ఎన్నో అద్భుతమైన విషయాలను పేతురు గారు వివరించడం జరిగింది. అయితే ఈ ఉదయకాలాన మనం తెలుసుకోవలసిన విషయాలు 4 విషయాలు ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువారు. జీవాన్ని ప్రేమించాలి అంటే ఎవరు? జీవం అంటే దేవుడే మన జీవాధిపతి. జీవమును అనుగ్రహించేవాడు దేవుడే. ఆ జీవాన్ని నీవు ప్రేమించి మంచి దినాలు చూడాలనుకుంటే, ఎవరికి చెడ్డ దినాలు చూడాలని ఉంటుంది, ఎవరికి యుద్ధ దినాలు చూడాలని ఉంటుంది, ఎవరికి మంచం మీద పడిపోయి ఉండేటువంటి దినాలు చూడాలని ఉంటుంది. ప్రతిరోజు మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఉదయకాలం లేచి రాత్రి పడుకునే వరకు నాకు మంచి జరగాలి అని కోరుకునే మనసే కానీ మనిషిది. నాకు చెడు జరగాలి, నాశనం కలగాలి అని కోరుకునే వాళ్ళు ఎవ్వరు ఉండరు. దొంగ కూడా నాకు మంచి జరగాలనుకుంటాడు, పాపి కూడా తనకు మంచి జరగాలనుకుంటాడు, రేపో మాపో చనిపోయేవాడు కూడా మంచి జరగాలనుకుంటాడు. మంచి గురించే మనిషి బాగా ఆలోచిస్తాడు, మంచి చేయాలని తాపత్రయం కలిగి ఉంటాడు. కానీ మంచి దినాలు చూడాలనుకుంటాడు, కానీ ఆ దినాలు వాళ్ళకి మంచిగా ఉండట్లేదు. కారణం ఏంటి? మంచి దినాలు చూడగోరువాడు. భూమి మీద ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒకటి నిన్ను గాయపరుస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి నిన్ను బలహీనపరుస్తూనే ఉంటుంది. అయితే మంచి దినాలు ఎప్పుడు వస్తాయి? ఆ దినాల్లో నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? ఆ దినం కొరకు నువ్వు సిద్ధపడాలి. ఎలాగా అంటే 4 విషయాలని పేతురు గారు చెప్తున్నాడు. 1, మంచి దినాలు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కాపాడుకోవాలి. ఇక్కడ 2 ఒకలాగా అనిపిస్తే కానీ వేరువేరు. చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కాపాడుకోవాలి. ఎందుకని నాలుకను కాపాడుకోవాలి? పేతురు గారు అంటున్నాడు, తమ నాలుకను కాపాడుకోవాలి. నాలుకను కాపాడుకోవడం ఏంటి?
ఏదన్నా మెడిసిన్ ఉంటే చెప్పండి సార్, నాలుక భద్రంగా కాపాడుకుంటాం. కొన్నిసార్లు జ్వరం వచ్చినప్పుడు మన నాలుక పనిచేయదు. అంటే పని చేయకపోవడం అంటే ఏదన్నా తీసుకుంటే చేదుగా ఉంటుంది, అంటే పని చేస్తుంది చేదుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు రుచి ఎలాగుందో టేస్ట్ అంటే రుచి తెలియట్లేదని అంటారు, అంటే వాళ్ళ నాలుక పని చేయట్లేదు. ఇక్కడ రుచి గురించిన నాలుక గురించి చెప్పట్లేదు, కానీ చెడ్డదాన్ని పలుకకుండా నాలుకను కాపాడుకోవాలి. ఈ నాలుక గురించి యాకోబు గారు చాలా విశేషమైన విషయాలు తెలియజేస్తాడు. నాలుక ఎటువంటిది అంటే యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్న గమనించండి. అలాగునైన నాలుక కూడా చిన్న అవయవమైనను అది బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులుబెట్టును. నాలుక అగ్నియే, నాలుక అగ్నియే. నేను ఎక్కువ వివరణ ఇవ్వట్లేదు కానీ కొంచెం వివరణ ఇస్తున్నా గమనించండి. నాలుక అగ్నియే అంటే మన నోట నుండి వచ్చే ప్రతి మాట అగ్ని లాంటిది. చెడ్డదాన్ని పలుకకుండా నాలుకను కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకోవాలి అంటే మనమే కాపాడుకోవాలి. చెడ్డ మాటలు పలుకకుండా, చెడిపోయేటువంటి మాటలు పలుకకుండా, చెడు స్వభావాన్ని కలిగించే మాటలు పలకకుండా నాలుకను కాపాడుకోవాలి. చాలామందికి కంట్రోల్ ఉండదు, చెడ్డ మాటలు మాట్లాడతారు. తమ నోటి నుండి వచ్చే అన్నీ కూడా ఒక పక్క దేవుని స్తుతిస్తూనే ఉంటారు, మరొక పక్క బూతులు మాట్లాడతారు. ఒక పక్క దేవుని కనబరుస్తూనే ఉంటారు, ఒక పక్క చెడు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. డౌన్ అయిపోయింది చూడది. చెడు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు మంచి దినాలు చూడాలి అనుకుంటే చెడ్డ మాటలు పలకొద్దు. రెండవదిగా కపటపు మాటలు పలుకకుండా తన పెదవులను కాపాడుకోవాలి. ఈ చెడ్డ మాటలకి కపటపు మాటలకి చాలా వ్యత్యాసం ఉంది. చెడగొట్టేటువంటి మాటలు, తిన్నని మార్గాలను చెడగొట్టేటువంటి మాటలు. కొంతమంది భలే చెరిపేస్తారు. చక్కగా వాళ్ళు సంఘంలో ఎదుగుతూ ఉంటే, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ఉంటే తట్టుకోలేరు. వాళ్ళ చెడ్డ మాటలతో ఆ సేవకుని వక్రీకరించి, ఆ సేవకుడి మీద లేనిపోయినవి ఉన్నవి కాదు సుమా. సాతానుడు ఎప్పుడూ కూడా ఆత్మీయత నుండి వైదొలగించడానికి వాడు చేసే పని అంటే కల్పించిన మాటలు, లేనిపోయిన మాటలు పుట్టిస్తాడు. ఇది సాతానుడి యొక్క పని. కపటపు మాటలు, కపటం అంటే అవి తానే గొప్ప, ఇతరులు మాత్రం గొప్ప కాదు. వాళ్ళు మంచి చేస్తూ ఉన్నా వాళ్ళ మంచి కంటే నేను ఎక్కువ మంచి చేస్తున్నాను అని చెప్పుకోవడం, ఇతరులను తృణీకరించి మాట్లాడడం కపటపు మాటలు. మోసపూరితమైన మాటలు, ఒక విధంగా చెప్పాలంటే మోసగించేటువంటి మాటలు. పలుకకుండా పెదాలను కాపాడుకోవాలి. ఈ రోజుల్లో ఇవి ఎక్కువైపోయినాయి బాగా. మోసపు మాటలు ఎక్కువగా పెరిగిపోయినాయి. ఈ మోసపు మాటలు, చెడు మాటలు, కపటపు మాటలు ఇవి ఆది నుండి ఆ దుష్టుడైన సాతానుడి దగ్గర నిలిచి ఉన్నాయి. అబద్ధాలకు జనకుడు వాడే, అబద్ధాలు సృష్టించే శక్తి వాడిదే, మోసం చేసే శక్తి వాడిదే. వాడు ఎవరినైనా మోసం చేస్తాడు. మోసపు మాటలు మాట్లాడకుండా కాపాడుకోవాలి. కొందరు వారిని మోసగిస్తున్నామే మన మాటల ద్వారా అని కూడా ఆలోచన ఉండదు. చాలా తెలివిగా మోసగిస్తారు. వాళ్ళు భక్తిలోకి రాకముందు మోసం చేస్తారు, భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా మోసం చేస్తారు. ఇక వాళ్ళు జీవితాన్ని చూస్తే వాళ్ళు మోసానికి అలవాటు పడిన వాళ్ళు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఎన్ని మోసపు మాటలనే చెప్తారు. ప్రజలు కూడా దేనికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారంటే మోసపు మాటలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే మోసం చేసేవాడు అరిసి మాట్లాడడు, గుర్తుపెట్టుకోండి. మోసం చేసేవాడు గబగబా మాట్లాడడు. మోసం చేసేవాడు వాడి మాటల వలన చాలా చాకచక్యంగా మోసం చేస్తాడు, చాలా తీగా నమ్మిస్తాడు. వాడు చేసింది తప్పే, వాడు చెప్తున్నవన్నీ అబద్ధాలే, కానీ వాళ్ళు ఎలాగ నమ్మిస్తారంటే చాలా తెలివిగా. మీకు తెలుసా, సోదోళ్ళు భలే మోసం చేస్తారు, చిలక జ్యోతిష్కులు భలే మోసం చేస్తారు, సోది చెప్పే స్త్రీలు భలే మోసం చేస్తారు. మోసం చేయడం అంటే
వాళ్ళ మీదకి ఆ యొక్క స్పిరిట్ వస్తుంది. వాళ్ళు చెప్పిన అవన్నీ కూడా నేను నమ్మిచ్చేస్తారు. చాలామంది ఊరికే నమ్మేస్తారు. కొంతమంది మోసపు మాటలు నమ్మరు. వీళ్ళు చేయాల్సిందంతా చేసి, ఆడాల్సిన ఆటలన్నీ ఆడి, చేయకూడని అన్నీ చేసి తిరిగి నిందలు మోపుతున్నారు. వీళ్ళ మాటలు మంచివి కావు, వీళ్ళు మోసపు మాటలు చెప్తున్నారని గుర్తుపడతారు. నువ్వు మంచి దినాలు చూడాలనుకుంటే మోసపు మాటలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో. నీ పెదాలు గుండొచ్చే మాటలు నిజమైనవి ఉండాలి. మోసం చేసేటువంటి రీతిగా ఉండకూడదు. మోసం చేసేటువంటి మనుషులు ఉంటారు, కొంతమంది మోసం చేస్తారు. వాళ్ళకు వాళ్ళే తమ్మును తామే మోసపరుచుకుంటారంట. తమ్మును తామే మోసపరుచుకుంటారంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి గల వాళ్ళమని మన పెదాలను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. మన పెదాలు మోసపు మాటలు, కపటపు మాటలు మాట్లాడకుండా కాపాడుకోవాలి. తరువాత మూడోదిగా మనం గమనిస్తే, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. కీడు చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినా కీడు నుండి తొలగి మేలు చేయడం నేర్చుకోవాలి. కీడు చేయడం అంటే ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకోవడం. కీడు చేయడం అంటే ఇతరులని తృణీకరించడం. కీడు చేయడం అంటే ఇతరులని వేరు చేసి మాట్లాడడం. దేవుణ్ణి ప్రేమించి మంచి దినాలు చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా కీడు నుండి తొలగిపోయి మేలు చేస్తారు. మేలు చేసేటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ మంచి రోజులు వస్తాయి. ఈరోజు కీడును అనుభవించవచ్చు మేలు చేసి. చాలామంది మేలు చేసే కీడును అనుభవిస్తున్నారు. మంచి చేసి బాధను అనుభవిస్తున్నారు. మంచి చెప్పి బాధను అనుభవిస్తున్నారు. అనుభవించు, పర్వాలేదు. నువ్వు కీడు చేసే వ్యక్తుల్లో ఉండొద్దు. కీడు చేసే వ్యక్తుల నుండి తొలగిపోయి నువ్వు మేలు చేయడం నేర్చుకో. కీడు చేసే వ్యక్తులు ఉంటారు. పౌలు గారు అంటాడు, ఆ కంచరివాడు నాకు చాలా కీడు చేశాను అని చెప్తాడు. ఆయన ఎందుకో కానీ ఆ మాట చెప్పడం వెనకమాల చాలా బాధాకరంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఆ కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. నిజమే, మన జీవితంలో అందరూ మనకు మేలు చేసేవాళ్ళు ఉండరు, కీడు చేసేవాళ్ళు కూడా ఉంటారు. చేయకూడదు. కీడు చేసే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈమె కీడు చేస్తుందంటే దూరంగా ఉండాలి. ఇతను కీడు చేస్తున్నాడంటే దూరంగా ఉండాలి. వారి నుండి వైదొలిగిపోయి నువ్వు ఏం చేయడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డవంటే మేలు చేయడం నేర్చుకో. మేలు చేయడం ఎందు విసుకక ఉండాలంట. నువ్వు మేలు చేయి, కీడు చేయి. మాకు కీడు అంటే ఏంటంటే దాడు చెప్పినట్టు కపడ మాటలు, మోసపు మాటలు చెప్పి ప్రజలను మోసగించడం. కొంతమంది కీడు చేసి కూడా మేలు చేసినట్టుగా ఫీల్ అవుతారు. మేలు అంటే నువ్వు చేయగలిగిన సహాయం చేయడం, అంతేగాని చెడ్డ మాటలు చెప్పి మంచివాడిని చెడుగా చూపించడం కాదు. మేలు చేయడం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలు మేలు చేయడం నేర్చుకుంటే నీకు మంచి దినాలు వస్తాయి. నువ్వు మంచి దినాలు చూస్తావు. నాలుగో విషయాన్ని చెప్తున్నాను. సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ఎందుకంటే సమాధానం అన్ని సందర్భాల్లో ఉండదు, ఉండలేము కూడా. అయితే సమాధానమును వెదకి దాన్ని వెంటాడాలి, దాన్ని అనుసరించాలి. సమాధాన సంబంధులు ప్రత్యేకంగా ఉంటారు. సమాధాన పరిచయ వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఆ మధ్య గొడవ అయితే సమాధానపరచాల్సినటువంటి వాడు మౌనంగా ఉండిపోతున్నాడు, సమాధానపరచట్ల. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం సమాధాన పడతామా చెప్పండి? కొన్ని విషయాలు సమాధానకరంగా ఉండవు. సమాధాన పడడం నేర్చుకుంటే నీ హృదయంలో చాలా సంతోషం ఉంటుంది. సమాధాన పడడం నేర్చుకుంటే నీవు భూమిని స్వతంత్రించుకుంటావు. సమాధాన పరుచువారు ధన్యులు అంటున్నాడు యేసయ్య. సమాధాన పరచడం దేవుని బిడ్డలకు సాధ్యమైంది. ఆయన ఇద్దరిద్దరు శిష్యుల్ని పంపిస్తా అంటాడు, మీరు వెళ్ళండి, ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటి వాళ్లకు శుభమని చెప్పండి. ఆ ఇంట్లోకి మీరు ప్రవేశించండి. వారు మీ మాటలు వింటే ఆ ఇంటి వారికి సమాధానం వస్తుంది. అది దేవుడిచ్చేటువంటి సమాధానం. సమాధానం అంటే శాంతితో కూడుకున్నది. సమాధానం లేకపోతే గలిబిలైపోతుంది. సమాధానం లేకుండా చేసే పనులు చాలా ఉంటాయి. ఏమండి,
ఏంటి మీరు ఇంత త్వరగా బాప్టిజం తీసుకున్నారు, ఇప్పుడు వరకు తీసుకోలేదు, సడన్గా ఎందుకు బాప్టిజం తీసుకున్నారు అని ఒక ఆమెను అడిగితే ఆమంటది, వాళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చారు, ఎప్పుడైనా చంపేస్తారు, కాబట్టి మేము బాప్టిజం తీసుకుంటే వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు. ఇది సమాధానమా? కానే కాదు. సమాధానము దేవునిలో ఉంది, యేసులో ఉంది. ఆయన సమాధానకర్త. ఆయన దగ్గరికి ఆయన పిల్లలు వచ్చినప్పుడు ఆయన సమాధానాన్ని ఇస్తాడు. సేవకులు చేర్చుకున్నప్పుడు నీకు సమాధానం వస్తుంది. సమాధానాన్ని ఏం చేయాలంటే వెతకాలి. ఎక్కడుంది సమాధానం? మనుషుల దగ్గర సమాధానం ఉండదు, యేసయ్య దగ్గర సమాధానం ఉంటుంది, శాంతి ఉంటుంది. రెండవదిగా దైవజనుల యొక్క అడుగుల్లో సమాధానాన్ని దేవుడు ఉంచాడు. దైవజనులు నీ ఇంట్లో అడుగు పెడితే సమాధానం నెమ్మదిగా ఉంటుంది. నువ్వు సమాధానాన్ని కలిగి ఉన్నావా? దాన్ని వెతికి వెంటాడుతూ ఉండమంటున్నాడు. ఎందుకంటే సమాధానం దొరకని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి, సమాధానాన్ని లేకుండా చేసే చిక్కుముళ్ళు ఎన్నో ఉంటాయి, సమాధానం లేకుండా చేసే కార్యాలు ఎన్నో ఉంటాయి. కుటుంబంలో అన్నాదమ్ముల మధ్య సమాధానం లేని పరిస్థితులు, భార్యాభర్తల మధ్య సమాధానం లేని పరిస్థితులు, అత్తాకోడళ్ళ మధ్య సమాధానం లేని పరిస్థితులు, మామ అల్లుళ్ళ మధ్య సమాధానం లేని పరిస్థితులు. సమాధానము కుటుంబాల్లో ఉండట్లేదు. కొంతమంది సేవకులతో కూడా సమాధానం కలిగి ఉండరు. వాళ్ళు పైభక్తిని చేస్తూ మోసం చేస్తూ మాయగా బ్రతుకుతూ ఉంటారు. సమాధానం లేకుండా బ్రతికే బ్రతికే కాదు, నువ్వు సమాధానాన్ని కలిగి జీవించు, మంచి దినాలను చూస్తావు. అందుకే పేతురు గారు అంటున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడగోరువారు 4 విషయాలు. 1, చెడ్డ మాటలు పలుకకుండా తమ నాలుకను, కపటము మాటలు పలుకకుండా పెదాలను కాపాడుకోవాలి, కీడుకు దూరంగా వైదొలిగి మేలు చేయాలి, 4వదిగా సమాధానాన్ని వెతికి వెంటాడాలి. ఆ రీతిగా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఈ వాక్య విషయంలో బాగా ఆలోచించి మంచి నిర్ణయాన్ని చేసుకొని ప్రభు కొరకు మీరు జీవించాలని కోరుకుంటున్నా. దేవుడి మాటలు హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.